అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ వీఆర్ ఇన్ టు డే 11 అండ్ మన టాపిక్ ఈజ్ స్ట్రింగ్స్ అనమాట. ఓకే, సో ముందుగా వీ విల్ డిస్కస్ ది అసైన్మెంట్ ప్రాబ్లం అండ్ దెన్ ద టాపిక్. సో అసైన్మెంట్ ప్రాబ్లం ఏంటి అని చూసుకుంటే సమ్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్. బేసిక్గా మీకు ఒక నెంబర్ ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ 1 3 2 4 5. దాంట్లో మీరు బేసిక్గా ఈవెన్ డిజిట్స్ యొక్క సమ్ అండ్ ఆడ్ ఏవైతే డిజిట్స్ ఉంటాయో వాటి యొక్క సమ్ అని కనుక్కోవాలి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఈవెన్ పొజిషన్ ఆడ్ పొజిషన్ కాదు. దే మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 1 3 2 4 5, దీంట్లో ఈవెన్ ఏంటి? ఈవెన్ ఈజ్ 2 and 4. ఓకే, ఆడ్ ఏంటి? 1 3 and 5. సో బేసిక్గా ఆ విధంగా 2 and 4 యొక్క సమ్, 1 3 and 5 యొక్క సమ్ అనేది మీరు ప్రింట్ చేయాలి. గాట్ ఇట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ విల్ డూ ఈస్ విల్ టేక్ ద ఇన్పుట్. సో బేసిక్గా మనం ఇన్పుట్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తే దాని ద్వారా బేసిక్గా మీరు ఏంటంటే ఆ ట్రావర్సింగ్, అంటే వాట్ ఐ మీన్ ఈజ్ నవ్ లెట్స్ సే ఇట్ ఈస్ 1 2 3 4 5 అనే నెంబర్. ఓకే, ఇది ఒక నెంబర్ అనుకోండి. సిమిలర్లీ 1 2 3 4 5 అనే ఒక స్ట్రింగ్ ఉందనుకుందాం. ఓకే, బేసిక్గా దీని ద్వారా అంటే ఈ యొక్క ఇంటీజర్లో మీరు ఇండివిజువల్ ప్లేసెస్కి వెళ్ళి బేసిక్గా ఇటరేషన్ చేయడం కష్టం. దాంట్లో మీరు మాడ్యులో ఆపరేషన్ అండ్ డివైడ్ ఆపరేషన్ వాడాలి. బట్ ఒకవేళ స్ట్రింగ్స్ లోపల ఆపరేషన్ చేయాలంటే బేసిక్గా మీరు ఫర్ లూప్ వాడి దీని ద్వారా ట్రావర్స్ చేసేయచ్చు. సో ఇట్ విల్ బి ఈజీ. కాబట్టి మనం దాన్ని కన్వర్ట్ చేయకుండానే మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ఇన్పుట్ తీసుకుందాం. ఆ తర్వాత ఫర్ ఐ ఇన్ ఎన్. ఓకే, ఇఫ్ ఇంట్ ఆఫ్ ఐ mod 2 ఈక్వల్ టు 0. సో నేను ఏం చేశానంటే మనం ఏం చేస్తాం, ఒకవేళ అది స్ట్రింగ్ అయితే లెట్స్ సే ద నంబర్ ఈజ్ 1 6 4 2 5 అనుకుందాం. సో ఆ ఫర్ లూప్ వాడి ఇండివిజువల్గా 1కి 6కి 4కి 2కి 5కి మనం వెళ్తాం. సో వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసి, సో 1ని 1లో కన్వర్ట్ చేసి ఇది ఆడా ఈవెన్ అని చెక్ చేసి దాన్ని బట్టి దాన్ని ఆడ్లోకి కానీ ఈవెన్లోకి కానీ యాడ్ చేద్దాం. అర్థమైందా కాన్సెప్ట్? ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ క్రియేట్ ఈవెన్ అనే ఒకటి. ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఆడ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ప్లస్ ఇంట్ ఆఫ్ ఐ. ఓకే, ఈవెన్ కాకపోతే ఏమవుద్ది? ఆడే అవుద్ది. సో ఎల్స్ షుడ్ బి హియర్. ఎల్స్ ఆడ్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ ప్లస్ ఇంట్ ఆఫ్ ఐ. ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటి? ప్రింట్ ఈవెన్ కామా ఆడ్. లెట్స్ రన్ ద కోడ్. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. నో, ద ఆన్సర్ ఈస్ కరెక్ట్. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా? ఇంకొక క్వశ్చన్ విచ్ ఈజ్ ఫారెన్హీట్ సెల్సియస్, అది మీరు చేస్తారనుకుంటున్నాను బికాజ్ ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది స్ట్రింగ్స్ టాపిక్ దెర్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ టెల్ యూ. ఓకే, ఎక్కువసేపు ఏం కాదు, సో స్కిప్ చేయండి, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో బేసిక్గా విడిగా ఒకవేళ మీరు టైర్ 2 నుంచి కానీ టైర్ 3 నుంచి కానీ ఐ మీన్ కాలేజెస్ నుంచి ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు గెట్ యువర్ డిగ్రీ, ఖచ్చితంగా మంచి జాబ్ పొందడం, అది కూడా ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఖచ్చితంగా కష్టమే. ఓకే, అండ్ ఒకవేళ దాంట్లో కూడాను మీరు ఒకవేళ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కాకపోతే ఇంకా కష్టం. ఓకే, నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. సో స్టోరీ ఈజ్ ఆఫ్ రోమీ శ్యామ్ జైస్వర్ అనమాట. బేసిక్గా తిను హీ హ్యాస్ అ డ్రీమ్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ ఐఐటి అనమాట. సో ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ చదువుదామని చెప్పి తన ఒక రకంగా డ్రీమ్. సో తన ఎంపీసీ స్టూడెంట్ అనమాట 12th. బట్ 12th ఎందుకో తనకి ఐ మీన్ ప్రిపరేషన్ టైంలో ఇంజనీరింగ్ వద్దనిపించింది. సో తన సీనియర్ అడ్వైస్తో తనకి ఎందుకో ఫైనాన్స్ అండ్ ఏవైతే బిజినెస్ ఉంటుందో దాంట్లో ఇంట్రెస్ట్ కలిగింది. సో తను ఏం చేశాడంటే బేసిక్గా ఫైనాన్స్ ఏదైతే మార్కెటింగ్ కోర్స్ ఉంటుందో వొకేషనల్ కోర్స్, సో ఈ ఫైనాన్స్ మార్కెటింగ్ అనే వొకేషనల్ కోర్స్ అనేది చేశాడు. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ఆబ్వియస్లీ ఐ మీన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే ఆ డిగ్రీలో జాబ్స్ కష్టమే కదా. సో తను ఏం చేశాడంటే
హీ ఫౌండ్ అబౌట్ రీలెవెల్ అనమాట. సో రీలెవెల్ బై అన్అకాడమీ అనే ఈ ప్లాట్ఫామ్లో ఏంటి అంటే మీ యొక్క డిగ్రీ కానివ్వండి, మీ యొక్క ఇయర్ ఆఫ్ పాస్ అవుట్, మీ యొక్క ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఇటువంటివి ఏమీ కన్సిడర్ చేయకుండా ఒకవేళ మీకు స్కిల్ ఉంటే, ఓన్లీ స్కిల్, ఓకే, స్కిల్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళ దాంట్లో టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో మీకు అగైన్ స్కోర్ అనేది 500+ వస్తే మీరు వీళ్ళ దాంట్లో ఉన్న వేరియస్ కంపెనీస్, ఆ కంపెనీస్కి మీరు ఇంటర్వ్యూస్కి ఎలిజిబుల్ అవుతారు. సో దాంట్లో మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చి ఒకవేళ బాగా పర్ఫామ్ చేస్తే ద జాబ్ ఈజ్ యువర్స్. సో అదేవిధంగా ఈ రోమీ అనే వ్యక్తి కూడా సో హీ గాట్ హిస్ జాబ్ యాజ్ అ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అట్ హెల్త్ ప్లెక్స్ అనమాట. అది కూడా 15 రోజుల లోపు. ఓకే, సో మీరు కూడా సేమ్ ఇతనిలాగానే రీలెవెల్లో టెస్ట్ ఇచ్చి, అగైన్ ద టెస్ట్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, సో ఈ టెస్ట్ ఇచ్చి మీరు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఓకే, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ దీంట్లో కేవలం ఈ మార్కెటింగ్ అనో ఆర్ మనకి వెబ్ డెవలప్మెంట్ అనో అలా 2-3 కాదు, దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డొమైన్స్ అనమాట. ఓకే, లైక్ హెచ్ఆర్, సేల్స్, టెక్, అనాలిసిస్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ అండ్ మచ్ మోర్. ఇప్పటిదాకా రీలెవెల్ ద్వారా 42 crore+ వర్త్ జాబ్స్ ఆర్ ఆఫర్డ్ అనమాట. అండ్ దీంతోపాటు మీరు వాళ్ళ ప్లాట్ఫామ్లో రెగ్యులర్గా బాగా పర్ఫామ్ చేస్తే ఒక లీడర్ బోర్డ్ ఉంటుంది. ఆ లీడర్ బోర్డ్లో అగైన్ ఇఫ్ యూఆర్ ఆన్ ద టాప్ యూ కెన్ విన్ అమేజింగ్ గుడీస్ లైక్ ఐఫోన్, మ్యాక్బుక్ ఎక్సెట్రా. ఓకే, సో జస్ట్ లాస్ట్ మంత్ 10 crore+ వర్త్ జాబ్స్ ఫర్ ఆఫర్డ్ అనమాట. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అగైన్ చెప్తున్నాను, డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో యూ విల్ హ్యావ్ ద లింక్ ఆఫ్ రీలెవెల్. క్లిక్ ఇట్ అండ్ ఇవాళే వెళ్ళి టెస్ట్ ఇచ్చేయండి. ఓకేనా? సో కమింగ్ టు ది టాపిక్, ఏంటి? స్ట్రింగ్స్ అండి, స్ట్రింగ్స్. సో లెట్ మీ సెలెక్ట్ కలర్. ఐ హోప్ ద వీడియో ఇస్ రికార్డింగ్. ఓకే, సో బ్రష్. స్ట్రింగ్స్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను. సో ఇట్ ఈస్ జస్ట్ కలెక్షన్ ఆఫ్ వాట్? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఓకే, సో డిఫరెంట్ క్యారెక్టర్స్ యొక్క కలెక్షనే బేసిక్గా స్ట్రింగ్ అనమాట. క్యారెక్టర్స్ అంటే ఏంటి అగైన్ చెప్పాను, మీ కీబోర్డ్లో ఉండే కీబోర్డ్లో ఉండే ఏ కీ అయినా సరే ఇట్స్ అ క్యారెక్టర్. ఇట్ కెన్ బీ లెటర్స్, ఓకే, ఇట్ కెన్ బీ నంబర్స్ ఆర్ ఇట్ కెన్ ఈవెన్ బీ స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ అ క్యారెక్టర్. ఓకే, సో ఆ క్యారెక్టర్స్ యొక్క కలెక్షనే స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ని మీరు 4 మేజర్ వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. సో ఈ విధంగా సింగిల్ కోట్ లోపల వంశీ అని పెట్టినా ఇట్ ఈజ్ అ స్ట్రింగ్. ఓకే, డబుల్ కోట్స్లో పెట్టినా ఇట్ ఈజ్ అ స్ట్రింగ్. ఈ విధంగా 3 సింగిల్ కోట్స్లో పెట్టినా ఇట్ ఈజ్ అ స్ట్రింగ్. ఓకే, ఇలా 3 డబుల్ కోట్స్లో పెట్టినా ఇట్ ఈజ్ అ స్ట్రింగ్. ఈ 4 ఫార్మాట్స్ కరెక్టే. బేసిక్గా మీ వీలానుసారం. ఓకే, బేసిక్గా కొన్ని కండిషన్స్లో ఏంటంటే లెట్స్ సే ఇప్పుడు నేను వంశీస్, ఫర్ ఎగ్జాంపుల్ వంశీస్ పెన్ అని రాయాలి. సో వంశీస్ పెన్ అనేది ఒక స్ట్రింగ్ అనుకుందాం. ఇప్పుడు నేను దీన్ని సింగిల్ కోట్ వల్ల పెడితే మనకి ఎర్రర్ వస్తుంది. యు నో వై? బికాస్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడితో ఎండ్ అయిపోయింది అనుకుంటుంది. సో ఇదంతా స్ట్రింగ్లో భాగం కాదనుకుంటుంది. కాబట్టి బేసిక్గా ఈ కేసులో ఆల్రెడీ స్ట్రింగ్ లోపల సింగిల్ కోట్ ఉంది కాబట్టి మీరు దీన్ని వాడలేరు. ఓకే, యూ కెనాట్ యూజ్ దిస్ బికాస్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటుంది. కాబట్టి ఇక్కడ యూ కెనాట్ యూజ్ దిస్. అప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒకటి. సో ఆ విధంగా సిచ్యువేషన్ బట్టి బేసిక్గా ఏ కేసులో ఏది పనిచేస్తుంది అనే దాన్ని బట్టి మీకు నచ్చింది మీరు వాడుకోవచ్చు. దాంట్లో రెస్ట్రిక్షన్ ఏం లేదు. సో ఇలా చెప్పడం కంటే బేసిక్గా ఐ విల్ షో యూ ఆల్ ది థింగ్స్. సో నౌ A is equal to, for example, Vamsi. Okay, so now A is called a string anamata. I'll show you. So if you're trying to print type of A, it will be a string, str అని వస్తుంది మీకు. ఓకే, సో allocating and connecting to the Google server ఇది అవనివ్వండి. సో ఇట్ ఈస్ స్టిల్ హ్యాపెనింగ్. అండ్ యాక్చువల్గా మొన్న ఒక చాలా మంచి క్వశ్చన్ అడిగారు కమెంట్స్లో. సో ఇట్ వాజ్ లైక్, అన్న మనకి పైథాన్లో మల్టీ లైన్ కమెంట్స్ ఉండవు కదా డైరెక్ట్గా, మరి నువ్వు ఉంటాయని చెప్పావు ఎలా అని చెప్పి.
మీకు గుర్తుంటే ఆ రోజు నేను ఈ విధంగా 3 కోడ్స్ వాడి మీరు కమెంట్స్ క్రియేట్ చేయొచ్చు మల్టీ లైన్స్లో అని చెప్పాను. డూ యూ నో వై? బేసిక్గా చూస్తే మీరు దిస్ ఈజ్ అ ఫార్మాట్ ఆఫ్ స్ట్రింగ్. సో ఇక్కడ లోపల రాసేదంతా మీరు ఏమవుద్ది, స్ట్రింగ్ అవుద్ది. మరి అది కమెంట్ ఎలా అయింది అంటే, పైథాన్లో మీరు ఒక స్ట్రింగ్ని ఏ వేరియబుల్కి అసైన్ చేయకపోతే, అసైన్ అంటే ఇప్పుడు వంశీ అని మీరు ఏకి అసైన్ చేశారు, అలా దేనికి అసైన్ చేయకపోతే ఆ స్ట్రింగ్ పైథాన్లో కమెంట్ అయిపోద్ది. ఎందుకు తెలుసా? అలా అసైన్ చేయని స్ట్రింగ్ని పైథాన్ రన్ చేయదు. సో ఒక లైన్ రన్ అవ్వట్లేదంటే ఏంటి, కమెంట్ అయిపోయినట్టే. దట్ ఈస్ వై వీ డిస్కస్డ్ ఇట్ యాజ్ అ మల్టీ లైన్ కమెంట్. ఓకేనా? సో వన్ మోర్ థింగ్. సో నా పాయింట్ ఈస్ ఏ కాదు బి పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు నేను వి వంశీ ఈజ్, ఓకే వంబా కాదు, వంశీ ఈజ్ సెకండ్ లైన్లో ఈ గుడ్ అని పెడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేశాను లైను, ఇక్కడ ఎండ్ చేశాను. ఇది పనిచేస్తుందా అంటే రాదు, పనిచేయదు, ఎర్రర్ వస్తుంది మీకు. లెట్ మీ రన్ ఇట్. మీకు ఇప్పుడు బేసిక్గా ఎర్రర్ వస్తుంది. యాజ్ యూ కెన్ సీ ఎర్రర్ వచ్చింది. బట్ ఇదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రిపుల్ కోట్స్ వాడితే ఎర్రర్ రాదు. యూ కెన్ కైండ్ ఆఫ్ హ్యావ్ ఇట్ ఇన్ మల్టిపుల్ లైన్స్ ఆల్సో. నౌ ఇఫ్ ఐ రన్, ఎటువంటి ఎర్రర్ లేదు. అండ్ ఇఫ్ యూ నౌ ట్రై టు ఫైండ్ ద టైప్ ఆఫ్ బి, అది కూడా మీకు బేసిక్గా ఇట్ విల్ బీ అ స్ట్రింగ్ ఓన్లీ. ఓకే, సో మల్టిపుల్ లైన్స్లో మీరు వన్ సెకండ్, బాగా పెద్ద అయిపోయినట్టుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దామని చూస్తే మీరు ఇట్ షుడ్ బి బేసిక్గా అగైన్ అ స్ట్రింగ్. చూసారా? యా. సో ఆ విధంగా 4 వేస్లో మీరు పెట్టచ్చు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, స్ట్రింగ్స్ని మీరు ఇండెక్స్ చేయొచ్చు. అంటే లెట్ మీ క్లియర్ దిస్ అగైన్. ఇండెక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే. అదేం చెప్పుద్ది అంటే, ఏమి చెప్పదు, మనమే చెప్పాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్ వంశీ. ఓకే, నౌ బేసిక్గా దీంట్లో ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ వాట్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ ఏంటి? వి ఒకటి, ఏ ఒకటి, ఎం ఒకటి, ఎస్ ఒకటి, ఐ ఒకటి. వీటిని మీరు ఇండివిజువల్గా యాక్సెస్ చేయొచ్చు. ఎలా అంటే యూజింగ్ ఇండెక్స్. సో ఫస్ట్ దాని ఇండెక్స్ ఈజ్ ఆల్వేస్ 0, సెకండ్ దానిది 1, థర్డ్ది 2, 3, 4. సో మీరు ఏ ఆఫ్ 0 అంటే బేసిక్గా వి అనమాట. సో మీరు ఏ ఆఫ్ 0ని ప్రింట్ చేస్తే వి ప్రింట్ అవుద్ది. సిమిలర్గా మీరు ఏ ఆఫ్ 3ని ప్రింట్ చేస్తే బేసిక్గా ఎస్ ప్రింట్ అవుద్ది. ఓకే, సో ఈ విధంగా మీరు ఇండెక్స్ చేయొచ్చు. ఓకే, నెగటివ్ ఇండెక్సింగ్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఇన్ పైథాన్. ఎలా అనేది చెప్తాను. ఫస్ట్ లెట్ మీ షో ద నార్మల్ వన్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు వంశీ ఆల్రెడీ ఉన్నట్టుంది, ఉందా? లెట్ మీ సీ వాట్. యా, ఏ ఈజ్ ఈక్వల్ టు వంశీ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ప్రింట్ ఏ నార్మల్గా. ఓకే, లెట్ మీ సీ వాట్స్ కమింగ్. సో ఇట్స్ వంశీ, గ్రేట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఏ ఆఫ్ 3ని ప్రింట్ చేస్తాను. గెస్ట్ చేయండి ఏమొస్తుందో. గెస్ట్ చేయడానికి ఏం లేదు, ఇట్స్ వెరీ సింపుల్. కంట్రోల్ జెడ్, ఇట్ విల్ బి ఎస్. యాజ్ వీ డిస్కస్డ్ ఇట్ విల్ బి ఎస్. ఓకే, సో సిమిలర్గా మీరు ఏం చేయొచ్చు అంటే నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా చేయొచ్చు. అంటే ఏంటి అంటే నా ఉద్దేశంలో సి ఏ ఆఫ్ -1 అంటే ఏమొస్తుంది అంటే, ప్లీజ్ సి, ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద రివర్స్ అనమాట. సో స్టిల్ రన్నింగ్. సో ఏ ఆఫ్ -1 ఈజ్ ఐ అనమాట. సో బేసిక్గా ఏం జరుగుతుంది అంటే రివర్స్ నుంచి దిస్ విల్ బి -1, ఎస్ విల్ బి -2, -3, -4, -5. సో ఏ ఆఫ్ 1 అన్న ఏ ఆఫ్ -4 అన్న రెండు ఒకటే. మీ వీలుని బట్టి ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏ ఆఫ్ -4 చేస్తే ఏం రావాలి? ఏ రావాలి. లెట్ మీ ట్రై. ఏ ఆఫ్ -4. సో ఏ వచ్చింది. ఈ విధంగా మీరు నెగటివ్ ఇండెక్సింగ్ కూడా చేయొచ్చు. ఓకే, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ టు నోట్ ఏంటి అంటే, మీరు స్ట్రింగ్ని మోడిఫై చేయలేరు. అంటే బేసిక్గా వంశీ ఉంది కదా. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు బి అంటే బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ బదులు బి పెడదాం అనుకుంటున్నాను వంశీలో. దట్ కెనాట్ బి డన్. సో మోడిఫికేషన్ జరగదు. ఇఫ్ యూ వాంట్ టు ట్రై, లెట్ మీ షో ఇట్. మీకు ఎర్రర్ వస్తుంది.
సో a of 1 ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ b అనుకుందాం. రైట్, చూసారు కదా, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో జరగదు, ఇట్ ఈజ్ నాట్ అలౌడ్. ఓకేనా, లెట్ మీ క్లియర్ దిస్. దీన్ని క్లియర్గా చేస్తారు, మర్చిపోయాను. ఇక్కడ. సో ఇన్ దిస్ వే యూ కెనాట్ అసైన్ అనమాట. బట్ కావాలంటే మీరు కొత్త స్ట్రింగ్ మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు, అంతే తప్ప ఉన్న దాంట్లో మార్పులు చేయలేరు. గాట్ ఇట్. దాంతోపాటు ఇండెక్సింగ్ ఆల్వేస్ ఈజ్ అ ఇంటీజర్. సో మీరు చూస్తే ఇట్ ఈస్ 0 to బేసిక్గా దీని లెంత్ ఎంత, 1 2 3 4 5. సో ఆల్వేస్ ఇట్ ఈస్ 0 to లెంత్ -1, ఓకే, అండ్ -1 to అంటే వెనకాల నుంచి మైనస్ లెంత్. ఓకే, సో ఈ విధంగా ఇట్ విల్ బి దేర్. మీకు కావాలంటే స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోవచ్చు యూజింగ్ ద లెంత్ ఫంక్షన్. సో ఇఫ్ యూ వాంట్, మీరు ప్రింట్ అని చెప్పి LENలో ఏ పాస్ చేస్తే బేసిక్గా ఏ యొక్క లెంత్ అనేది ప్రింట్ అవుతుంది. సో మన వంశీ యొక్క స్ట్రింగ్ లెంత్ ఎంత, 5, కాబట్టి 5 ప్రింట్ అయింది. గాట్ ఇట్. ఇన్ దిస్ వే యూ కెన్ కైండ్ ఆఫ్ మ్యాప్ దట్. మీకు కావాలంటే యూ కెన్ డిలీట్ అనమాట, కావాలంటే. నా ఇఫ్ యూ వాంట్ టు డిలీట్, సో ఇఫ్ యూ ఆర్ టైపింగ్ ఏ అండ్ రన్ చేస్తే ఏమవుతుంది తెలుసా, వంశీ ప్రింట్ అవుద్ది. బికాస్ ఏ అనే వేరియబుల్ ఉంది కాబట్టి కదా. సో వంశీ ప్రింట్ అయింది. ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసి మళ్ళీ ఏ అని చెప్పి పెడితే మీకు ఏ అనేది లేదు అని చెప్పి చూపిస్తుంది. సో డిలీటింగ్ కోసం మీరు చేయవలసింది DEL అండ్ A, రన్ ఇట్. సో మీకు ఇక్కడ అవుట్పుట్ ఏం రాదు, జస్ట్ ఏ డిలీట్ అయిపోయింది అంతే. ఇప్పుడు మళ్ళీ మీరు సింపుల్గా ఏ అని చెప్పి రన్ చేయండి, మీకు ఎర్రర్ వస్తుంది బికాస్ ఏ అనేది లేదు కాబట్టి. సో యాజ్ యూ కెన్ సీ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. అర్థమైంది కదా. సో మనకి ఆ డెల్ వల్ల ఏ అనేది డిలీట్ అయిపోయింది. గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్, మనం స్ట్రింగ్స్ని కంకాట్ చేయొచ్చు, అటాచ్ చేయొచ్చు. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, నౌ n ఈజ్ ఈక్వల్ టు వంశీ, m ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ భవానీ. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయొచ్చు అంటే p ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ m చేయొచ్చు. పీలోకి వంశీ భవానీ వస్తుంది. బట్ రిమెంబర్, వంశీ స్పేస్ భవానీ అని రాదు, వంశీ భవానీ అని వస్తుంది. ఐ షో యూ, వెయిట్. ప్రింట్ p. సో p విల్ బి వంశీ భవానీ వితౌట్ స్పేస్. ఓకే, మీకు స్పేస్ కావాలంటే ఏం చేయాలి, స్పేస్ని కూడా యాడ్ చేయాలి. సో q ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ స్పేస్ ప్లస్ m. నౌ q విల్ బి వంశీ భవానీ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్, జస్ట్ ప్రింట్ q అండ్ రన్ ఇట్. చూసారా, ఆ విధంగా మీ స్ట్రింగ్స్ని అటాచ్ చేయొచ్చు. ఓకే, 2 or more. ఇక్కడ బేసిక్గా మీరు పీలో 2 స్ట్రింగ్స్ని అటాచ్ చేశారు, కంకాట్ చేశారు. బట్ క్యూలో మీరు 3 స్ట్రింగ్స్ని అటాచ్ చేశారు. 3 స్ట్రింగ్స్ ఏంటి, ఒక స్ట్రింగ్ ఏమో n, ఒకటేమో m. ఈ స్పేస్తో కలిగిన ఈ స్ట్రింగ్ కూడా స్ట్రింగే కదా. సో 2 or more స్ట్రింగ్స్ని మీరు కంకాట్ చేయొచ్చు. అర్థమైందా పక్కా. సో నెక్స్ట్ వన్ ఈజ్ మనం ఆల్రెడీ చేసిందే ఇందాక, దట్ ఈస్ ఇటరేటింగ్ త్రూ అ స్ట్రింగ్. సో మీరు ఫర్ లూప్ వాడి ఫర్ I ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ q, ఓకే, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ p. మీరు సింపుల్గా ఏంటంటే ప్రింట్ I చేస్తే మీరు ఆ స్ట్రింగ్ ద్వారా ఇటరేట్ చేయొచ్చు ఒక్కొక్క క్యారెక్టర్. అండ్ బేసిక్గా నేను ఎండ్ అనేది స్పేస్ పెడతాను, అండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్. సో మీకు వంశీ భవానీలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ప్రింట్ అవుతాయి, యాజ్ యూ కెన్ సీ. సో ఈ విధంగా మీరు చేసింది ఏంటంటే ఇటరేట్ చేశారు. సో 1 by 1 బేసిక్గా ఈ I విల్ బి ఫస్ట్ V, తర్వాత I విల్ బి A, తర్వాత I విల్ బి M. ఆ విధంగా యు ఆర్ ఇటరేటింగ్ త్రూ ది స్ట్రింగ్. దట్ ఈజ్ పాసిబుల్. ఆ తర్వాత మీకు గుర్తుంటే నేను ఇన్ అండ్ నాట్ ఇన్ అనే ఆపరేటర్ గురించి చెప్పాను, అండ్ దాని గురించి తర్వాత చెప్తాను చెప్పాను. అదేంటి అంటే నౌ వెరీ సింపుల్. నౌ వాట్ ఈస్ పీ, నాట్ పీ, ఐ వాంటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ n అనుకుంటా. ఎన్లో ఏముంది, వంశీ ఉందా? వంశీ ఉంది. నౌ వంశీ అనే ఈ స్ట్రింగ్లో, n అనే స్ట్రింగ్లో ఏ ఉందా లేదా కనుక్కోవాలంటే ఏం చేయొచ్చు తెలుసా? వెరీ సింపుల్. ఏ ఇన్ n అని చెప్పి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ చేస్తే
ఎన్లో ఏ ఉందో లేదో చెప్పుద్ది. సో మీకు ఏం రావాలి ఇక్కడ, ట్రూ రావాలి, బికాజ్ ఏ ఉంది, సో ట్రూ వచ్చింది. బి లేదు కదా వంశీలో, సో నేను బి ఇన్ ఎన్ అని పెట్టాను అనుకోండి, మీకు ఫాల్స్ రావాలి, బికాజ్ బి లేదు ఎన్లో, సో ఫాల్స్ వచ్చింది. ఈ విధంగా మీరు ఇన్ అండ్ నాట్ ఇన్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్ బదులు నాట్ ఇన్ పెట్టాను, సో బేసిక్గా బి లేదు కదా, సో బి లేదు కదా ఎన్లో అని అడుగుతుంది, లేదు కాబట్టి ఇట్ విల్ బి ట్రూ. అర్థమైందా పక్కా? సో ఈ విధంగా మీరు చేయొచ్చు. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కైండ్ ఆఫ్ హ్యావ్ ఏంటి అంటే ఫార్మాటింగ్ కూడా. ఫార్మాటింగ్ అంటే ఏంటంటే నా మీరు ఎండ్ మార్చచ్చు. నా ఉద్దేశం ఏంటంటే నా ప్రింట్ మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వంశీ అండ్ భవానీ ఉంది, మీరు ఈ స్ట్రింగ్లోనే వంశీ అనేది ఒక లైన్లో అండ్ భవానీ అనేది ఒక లైన్లో బేసిక్గా మీరు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీరు /n వాడచ్చు. /n అంటే బేసిక్గా ఏంటి అంటే ఇట్ ఈజ్ అ ఎస్కేప్ సీక్వెన్స్ అనమాట. సో /n చూసిన వెంటనే పైథాన్ కొత్త లైన్లో తీసుకెళ్ళిపోతుంది. సో వంశీ ఒక లైన్లో భవానీ ఒక లైన్లో ప్రింట్ అవుతాయి, యాజ్ యూ కెన్ సీ. ఓకే, ఆ విధంగా వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎస్కేప్ సీక్వెన్సెస్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మీలో ఎంతమంది పైథాన్ సిరీస్లో అంటే ఇవాళ డే 11 వచ్చేసాము ఆల్రెడీ, ఈ 11 days మీలో ఎంతమంది నోట్స్ తీసుకున్నారని తెలీదు. నోట్స్ తీసుకున్న వాళ్ళే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే విన్నర్స్ అనమాట. ఓకే, ఆ నోట్స్ నేను రాసింది అవ్వచ్చు ఆర్ మీరు సొంతంగా తీసుకుంటుంది అవ్వచ్చు, బట్ నోట్స్ హ్యాస్ టు బి దేర్. బికాస్ ఒక 1 month తర్వాత మీరు మర్చిపోతే మీరు మళ్ళీ వచ్చి ఈ 30 రోజులు వీడియో చూడలేరు. బట్ నోట్స్ ఉంటే యూ కెన్ రెఫర్ త్రూ ఇట్. ఓకే, సో we have multiple of them. So /n అంటే బేసిక్గా ఇట్ ఈస్ ఫర్ న్యూ లైన్. /t ఏమో ఇట్ ఈస్ ఫర్ ట్యాబ్ స్పేస్. ఓకే, ఇదేమో హారిజాంటల్ ట్యాబు అండ్ v ఏమో వర్టికల్ ట్యాబ్ స్పేస్, వర్టికల్ ట్యాబ్. ఓకే, ఈ విధంగా యూ ఆల్సో హ్యావ్ బేసిక్గా /r. సో మీరు ఒక రకంగా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో ఇఫ్ యూ వాంట్ టు షో ది స్పేస్, సో మీరు ఆ రిటర్న్ క్యారేజ్ని చూపించడానికి /r వాడతారు. ఇది అర్థం కాకపోతే వదిలేయండి. మీరు మీ ఒకవేళ సిఎస్ డిగ్రీ చదువుతున్నప్పుడు కనుక మీకు TOC అనే సబ్జెక్ట్ ఉంటుంది, థియరీ ఆఫ్ కంప్యూటేషన్ ఉంటుంది. దాంట్లో మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి ఉంటాయి, దాంట్లో మీకు అర్థమవుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవేం తెలియకపోతే లైట్ తీసుకోండి, ఇవి తెలిసి సరిపోతుంది. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ వన్స్. ఓకే, బట్ ద క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు నేను /n అని పెట్టిన వెంటనే /n అని చెప్పి ప్రింట్ అవ్వకుండా దాని బదులు న్యూ లైన్ వచ్చేస్తుంది. బట్ నాకు /n ప్రింట్ కావాలి అంటే నా ఉద్దేశం ఐ వాంట్ టు ప్రింట్ /n. అప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు నేను /n అని పెడితే కొత్త లైన్ ప్రింట్ అవుద్ది అంతే. కింద చూస్తే మీకు కొత్త లైన్ ప్రింట్ అయింది అంతే. ఓకే, అంతకుమించి /n ప్రింట్ అవ్వలేదు. బట్ నాకు /n ప్రింట్ అవ్వడం కావాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఈ స్ట్రింగ్ అనేది రాగా ఉన్నది ఉన్నట్టుగా ప్రింట్ చేయని చెప్పచ్చు. అది ఎలా చెప్తామంటే రా రా యొక్క ఫస్ట్ వర్డ్ ఏంటి, R కదా. సో ముందు R పెట్టండి అండ్ నౌ రన్ ఇట్. కంట్రోల్ మైనస్ ఎందుకు పెద్ద అయిపోయింది స్క్రీన్. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. సో మీకు /n ప్రింట్ అవుద్ది. ఇక్కడ R అంటే మీనింగ్ ఏంటి అంటే ఉన్నది ఉన్నట్టుగా రాగా, RAW రా పచ్చిగా ప్రింట్ చేయని చెప్పడానికి మనం వి యూస్ R అనమాట. ఓకే, గాట్ ఇట్ పక్కా. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫార్మాటింగ్ ఏంటి అంటే వేరియబుల్స్ని ప్రింట్ చేయడానికి. నా ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ యాజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఐ వాంట్ టు ప్రింట్ మై నేమ్ ఈజ్ అని చెప్పి బేసిక్గా ఆర్ బేసిక్గా అలా కూడా వద్దు, యూజర్ని పేరు అడుగుదాం అండ్ హాయ్ అని చెప్పి ఆ పేరు ఇద్దాం. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుదాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడేమో హాయ్ అని చెప్పి లెట్స్ సే ఐ వాంట్ టు ప్రింట్ దట్ నేమ్. ఏం చేస్తారంటే కామా పెట్టి మీరు నేమ్ అని ప్రింట్ చేయొచ్చు, ఆర్
ఇంకొక విధంగా ఎలా అంటే అని పెట్టి హౌ ఆర్ యు అని పెట్టచ్చు. ఓకే, నౌ దీని రిప్లేస్మెంట్లో మనకి తన పేరు కావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్ ఎండింగ్లో డాట్ ఫార్మాట్ అని చెప్పి దాంట్లో వీ విల్ పాస్ ద వేరియబుల్. నౌ ఇఫ్ ఐ రన్ ఇట్, ఫస్ట్ ఆస్క్ మీ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ వంశీ. సో హాయ్ వంశీ, హౌ ఆర్ యూ? సో ఆ విధంగా వీ విల్ బీ ఏబుల్ టు ఫార్మాట్ ద స్ట్రింగ్. గాట్ ఇట్ గైస్? సో బేసిక్గా పైథాన్ స్ట్రింగ్స్లో ఇంతకు మించి పెద్ద ఏం లేదు, అంటే దేర్ ఆర్ 2 or 3 more ఫంక్షన్స్ విచ్ ఆర్ కైండ్ ఆఫ్ మోస్ట్లీ యూస్డ్. చెప్పేస్తాను కూడా. నా ద పాయింట్ ఈస్ సి, నేను టెల్ మీ సమ్ నేమ్ సి అనే వేరియబుల్లో నేను VAMSI, సో కొన్ని క్యాపిటల్ కొన్ని స్మాల్ ఉన్నాయి, బట్ అన్నీ ఐదర్ క్యాపిటల్ ఆర్ అన్నీ ఐదర్ స్మాల్ కావాలి అనుకుంటే సి డాట్ అప్పర్ అని చెప్పి నేను వాడుకుంటే ప్రింట్ చేస్తే బేసిక్గా ఇట్ విల్ బీ ఆల్ క్యాపిటల్స్. ఓకే, ఆల్ క్యాపిటల్స్ కావాలంటే సి డాట్ అప్పర్ అండ్ ఆల్ స్మాల్స్ కావాలంటే సి డాట్ లోవర్ అనమాట. ఓకే, సి డాట్ లోవర్ అండ్ ఇట్స్ అ ఫంక్షన్ కాబట్టి కాల్ ఉంటుంది. ఓకే, రన్ దిస్. సో ఆల్ క్యాపిటల్ అండ్ ఆల్ స్మాల్. ఈ విధంగా మీరు బేసిక్గా యూ కెన్ ప్లే విత్ స్ట్రింగ్స్. అదేవిధంగా స్ప్లిట్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. అగైన్ స్ప్లిట్ ఆల్రెడీ వాడాం మనం. ನಾವು స్ప్లిట్ ఎలా పనిచేస్తుంది అంటే, ನಾವು ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్ టు A స్పేస్ B స్పేస్ C స్పేస్ D. నౌ ఐ వాంట్ టు స్ప్లిట్ దిస్ బేస్డ్ ఆన్ స్పేస్. సో స్పేస్ ఎక్కడ కనిపించినా సరే, స్పేస్ కనిపించినప్పుడల్లా మనం చేయవలసింది ఏంటి అంటే మనం సింపుల్గా దాన్ని స్ప్లిట్ చేసి వీ హ్యావ్ టు ప్రింట్ దెమ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే వర్డ్స్ డాట్ స్ప్లిట్ అని చెప్పాను అనుకోండి. ఓకే, బై డిఫాల్ట్ ఇట్ ఈస్ స్పేస్. సో ఇక్కడ ఏమవుద్ది అంటే లెట్స్ రన్ దిస్. సో స్ప్లిట్ అయిపోతాయి అనమాట. యాజ్ యూ కెన్ సీ ఒక లిస్ట్ క్రియేట్ అవుతుంది బేసిక్గా ABCD అని చెప్పి. నేను ఎందుకు దీన్ని స్కిప్ చేయడానికి ట్రై చేస్తున్నానంటే ఇంకా లిస్ట్ చెప్పలేదు మీకు. సో బేసిక్గా అది రేపు పొద్దున్న చెప్పుకుంటాం, రేపో ఎల్లుండో. ఓకే, సో దాంట్లో మీకు క్లారిటీ వస్తుంది. బట్ స్ప్లిట్ అనే ఫంక్షన్ వాడి బేసిక్గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాష్ పెట్టుంటే ఇక్కడ డాష్లు ఉండుంటే డాష్లు బేస్డ్ అన్నీ బేసిక్గా స్ప్లిట్ అయ్యాయి. ఓకే, సో ఇక్కడ మీకు CD స్ప్లిట్ అవ్వవు. ఓకే, ఐ విల్ రన్ షో యూ. చూసారా, CD స్ప్లిట్ అవ్వలేదు. ఎందుకు? మనం వర్డ్స్ డాట్ స్ప్లిట్ బేస్డ్ ఆన్ డాష్ అన్నాం. సో డాష్ బేస్ చేసుకుని స్ప్లిట్ అవుతుంది. ABC స్ప్లిట్ అయ్యాయి, బట్ ఇది వచ్చేసింది సేమ్ టు సేమ్ బికాజ్ ఇక్కడ డాష్ లేదు. ఓన్లీ డాష్ బేస్డ్ స్ప్లిట్టింగ్ మాత్రమే జరుగుద్ది. సో ఆ విధంగా మీరు స్ప్లిట్టింగ్ చేయొచ్చు. గాట్ ఇట్? ఫైండ్ కూడా చేయొచ్చు. ఓకే, ఇవన్నీ బేసిక్గా కామన్ అనమాట. అండ్ ఐ హోప్ యు ఆర్ నోటింగ్ దెమ్ డౌన్. ఇవన్నీ గుర్తుంచుకోవాలా అంటే మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ. అండ్ బేసిక్గా ఆల్వేస్ రిమెంబర్, ప్రోగ్రామింగ్ అనేది మీరు ఎప్పుడు బట్టి కొట్టకూడదు. ఓకే, వాడుతూ ఉంటే అదే మీకు వచ్చేస్తుంది. నా ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ క్యూలో వంశీ భవాని ఉంది కదా, లెట్ మీ రన్ ఇట్. క్యూలో వంశీ భవాని ఉంది. సో ఇప్పుడు నేను క్యూ డాట్ ఫైండ్ దాంట్లో వంశీ ఉందా అని చెప్పి సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, లెట్ మీ రన్ ఇట్. సో మీకు ఏమొచ్చింది? 0 వచ్చింది. సో క్యూ అనే స్ట్రింగ్లో 0th ఇండెక్స్లో వంశీ ఉందని దాని మీనింగ్. అర్థం కాలేదా? భవానీ అని రన్ చేస్తాను చూడండి. సో మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే 6 వస్తుంది యాజ్ ఏ గెస్ట్. సో 5 ఏమో ఇదేమో స్పేస్, తర్వాత 6 నుంచి వీ హ్యావ్ భవానీ కదా. సో బేసిక్గా ఏ ఇండెక్స్లో మనకి కావాల్సిన పదం ఉంది అని చెప్పి ఈ ఫైండ్ అనేది చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో లేనిది చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ SAI సాయి దాంట్లో లేదు. సో ఇట్ రిటర్న్ సంథింగ్ నెగిటివ్. ఓకే, చూసారా, నెగిటివ్ నెంబర్ -1 వచ్చింది. వాట్ ఇట్ దట్ మీన్స్ ఈజ్ ఈ క్యూ అనే బేసిక్గా స్ట్రింగ్లో మనకి కావాల్సిన సాయి అనే స్ట్రింగ్ లేదు అని చెప్తుంది అనమాట. సో ఆల్వేస్ రిమెంబర్, ఈ ఫైండ్ లాంటి ఫంక్షన్లు ఏవైతే ఉంటాయో వేరెవర్ యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సంథింగ్, ఓకే, దాంట్లో ఆల్వేస్ ఇఫ్ ఇట్ ఈస్ నెగటివ్ రిపీట్ చేస్తుంది ఆర్ నెగటివ్ మనకి ఆన్సర్గా ఇస్తుందంటే మనకి దొరకలేదని చెప్పి అర్థం. పాజిటివ్ అంటే బేసిక్గా ఇండెక్స్ అని చెప్పి అర్థం. ఓకే, సో విత్ దస్ నోట్ బేసిక్గా ఐ థింక్ ఇవాళ వీడియో ఆల్రెడీ 30 minutes అయిపోయింది. సో బేసిక్గా మనకి పైథాన్ స్ట్రింగ్స్లో ఉన్నవి మోర్ ఆర్ లెస్ ఇంతే కాన్సెప్ట్స్. ఓకే, మిగతావన్నీ నిజంగా ఏమైనా మిగిలిపోయినా సరే మీకు సిచ్యువేషన్ బేసిస్లో ఆల్వేస్ రిమెంబర్. సో మీరు ఒక పని చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ వాడి అండ్ మీకు స్ట్రక్ అయిపోయారు. ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే గూగుల్లోకి వెళ్ళి మీ యొక్క బేసిక్గా సిచ్యువేషన్ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి, ఎక్కడ ఇరుక్కుపోయారు అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకే, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్.
దాంట్లో వన్ ఆఫ్ దెమ్ విల్ బి వన్ ఫంక్షన్ ఫ్రమ్ స్ట్రింగ్ విచ్ యూ ఆల్రెడీ డోంట్ నో. ఓకే, బట్ సిచ్యువేషన్ బేసిస్లో మీరు బేసిక్గా ఆ యొక్క ఫంక్షన్ తెలిసింది కాబట్టి ఆ సిచ్యువేషన్ బేసిస్లో మీరు దాన్ని వాడుతున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సిచ్యువేషన్ వస్తే మీకు సేమ్ ఫంక్షన్ గుర్తొస్తుంది. సో ద పాయింట్ ఈజ్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫంక్షన్స్ దట్ ఆర్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద స్టాండర్డ్ లైబ్రరీస్. బట్ డూ యూ నీడ్ టు కైండ్ ఆఫ్ మగ్ అప్ ఆల్ ఆఫ్ దెమ్ అంటే డెఫినెట్లీ నో. ఓకే, I hope that's clear. So with that note, please do like, share and subscribe. Thank you very much. Jai Hind, Jai Bharat.